హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వాస్తు ప్రకారం మనం ఎన్నో నియమాలు పాటిస్తూ ఉంటాము. అలాగే కారులో కూడా వాస్తు ప్రకారం 4 రకాల వస్తువులు ఉంచుకుంటే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఆపవచ్చని పండితులు చెబుతున్నారు. మరి ఆ 4 వస్తువులు ఏమిటో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. చాలామంది వాస్తు ప్రకారం అనుసరిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం నడుచుకోవటం వల్ల మంచి జరుగుతుంది. వాస్తు ప్రకారం అనుసరించటం వలన సానుకూల శక్తి ప్రవహించి ప్రతికూల శక్తి తొలగిపోతుంది. సంతోషంగా ఉండటానికి కూడా అవుతుంది. వాస్తు ప్రకారం ఇంట్లోనే కాదు, కారులో కూడా కొన్ని మార్పులు చేసినట్లయితే ఎంతో మంచి జరుగుతుంది. సానుకూల శక్తి కలుగుతుంది. కారులో వీటిని కనుక మీరు పెట్టినట్లయితే మీ కారులో సానుకూల శక్తి ప్రవహిస్తుంది. అలాగే వీటిని ఉంచటం వల్ల ప్రయాణం సమయంలో ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. మంచి పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది. కాబట్టి సంతోషంగా ఉండవచ్చు, హాయిగా ప్రయాణం చేయవచ్చు. వాస్తు ప్రకారం కారులో ఉంచుకోవలసిన వస్తువులు. ఈ వస్తువులను కారులో పెడితే అడ్డంకులు తొలగిపోయి సంతోషం కలుగుతుంది. మరి ఇక ఏ వాటిని పెడితే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా వినాయకుడి విగ్రహం. వినాయకుడు విఘ్నాలను తొలగిస్తారు. వినాయకుడి విగ్రహాన్ని కారులో ఉంచడం వల్ల మంచి సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ప్రతికూల శక్తి తొలగిపోతుంది. అడ్డంకులు తొలగిపోయి సంతోషంగా ఉండటానికి అవుతుంది. రెండవది హనుమంతుని విగ్రహం. చాలామంది ఇలాంటి విగ్రహాన్ని చూసే ఉంటారు. కారులో వేలాడుతున్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పెడుతూ ఉంటారు. ఈ విగ్రహాన్ని పెడితే కూడా సానుకూల శక్తి కలుగుతుంది. నిజానికి ఇది శుభప్రదంగా భావిస్తారు. దీనిని ఉంచటం వలన చెడు ప్రభావాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. హనుమంతుడు మనల్ని రక్షిస్తారు. కాబట్టి కారులో వేలాడుతున్న హనుమంతుని విగ్రహాన్ని కూడా పెట్టుకోవచ్చు. మూడవది నల్లని తాబేలు. మంచి జరగటానికి, సానుకూల శక్తి కలగటానికి కారులో చిన్న నల్ల తాబేలు ఉంచండి. సానుకూల శక్తి ప్రవహిస్తుంది. సంతోషంగా జీవించవచ్చు. నాలుగవది సహజమైన స్ఫటికలు. కారులో సహజమైన స్ఫటికలను పెడితే కూడా ఎంతో శుభప్రదం. వీటిని ఉంచటం వల్ల కారు ఎల్లప్పుడూ వసురక్షితంగా ఉండటమే కాకుండా భూమి మూలకాన్ని బలపరుస్తుంది. కాబట్టి కారులో సహజమైన స్ఫటికలను కూడా పెట్టండి. కారులో ఉంటే సానుకూల శక్తి ప్రవహించే ప్రతికూల శక్తి తొలగిపోతుంది. సంతోషంగా ఉండవచ్చు, హాయిగా ప్రయాణం చేసుకోవచ్చు. ఐదవది మంచినీళ్ళు. కారులో మంచినీళ్ళు ఉంటే మంచి జరుగుతుంది. మనసును బలోపేతం చేయటమే కాకుండా మంచి నిర్ణయాలను తీసుకోవటానికి కూడా ఇది సహాయపడుతుంది. కాబట్టి కారులో మంచినీళ్ళను కూడా పెట్టుకోవాలి. ఆరవది రాక్ సాల్ట్. రాక్ సాల్ట్లో కొంచెం బేకింగ్ సోడా కలిపి ఒక కాగితంలో చుట్టి కారు సీటు కింద ఉంచాలి. ఇది ప్రతికూలతను తొలగించి సానుకూల శక్తిని పొందటానికి అవుతుంది. మధ్య మధ్యలో దీనిని మారుస్తూ ఉంటే చాలా మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.